భారతదేశ చరిత్ర అనగానే మన హిస్టరీ బుక్స్ అన్నిట్లలో కూడా ఢిల్లీని ఎవరు పరిపాలించారు అనేదే ప్రధానంగా చెప్తుంటారు. అయితే భారతదేశం అంటే కేవలం ఢిల్లీ మాత్రమే కాదు. పశ్చిమ భారతదేశంలో మనకు గుజరాత్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో 4-5 పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. అట్లనే ఈశాన్య భారతదేశంలో 7 చిన్న చిన్న రాష్ట్రాలు ఉన్నాయి. కాబట్టి ఢిల్లీకి సుదూరంగా కూడా చాలా భారతదేశం ఉంది. ఆ భారతదేశంలో కూడా కొన్ని శతాబ్దాల పాటు కొనసాగిన గొప్ప చరిత్ర ఉంది. కానీ మన పాఠ్యపుస్తకాలు ఏం చేస్తాయంటే భారతదేశ చరిత్ర అంటే మొఘల్ రాజుల చరిత్ర అని మాత్రమే చెప్తూ వస్తాయి. కానీ మనం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే భారతదేశంలో హిందూ మహాసముద్రానికి దగ్గరలో ఉండే రాష్ట్రం కేరళ. ఈ కేరళలో 1740లలోనే ఒక గొప్ప రాజు ఉండేవాడు. ఆయన పేరు మార్తాండవర్మ. ఈ మార్తాండవర్మ అనే ఆయన కోలాచల్ యుద్ధంలో ఎవరిని ఓడించారనే విషయం వింటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే 1740లోనే ఆయన డచ్ వారితో పోరాటం చేసి కేరళ సముద్ర తీరంలో తిష్ట వేసి మార్తాండవర్మని ఇబ్బంది పెడుతుంటే ఆయన 1740లోనే వాళ్లకు చాలా గట్టిగా బుద్ధి చెప్పడం జరిగింది. ఎంత గట్టిగా మార్తాండవర్మ వాళ్ళకి బుద్ధి చెప్పాడు, వాళ్ళని ఎంత చిత్తుగా ఓడించాడంటే మళ్ళీ భారతదేశాన్ని ఆక్రమించాలనే ఆలోచనే విరమించేసి డచ్ వాళ్ళు వెనుదిరిగి వెళ్ళిపోవడం జరిగింది. వల్లే బ్రిటిష్ వాళ్ళు తర్వాత వచ్చి ఆక్రమించుకునే అవకాశం దొరికింది. లేదంటే బ్రిటిష్ వాళ్ళ కంటే ముందే మనల్ని డచ్ దేశస్తులు ఆక్రమించుకొని భారతదేశ సంపదనంతా డచ్ వాళ్ళు కొల్లగొట్టే ఆలోచన వాళ్ళు చేసినప్పటికీ కేవలం మార్తాండవర్మ అనే ఒక కేరళలో ఉన్న ఒక చిన్న సంస్థానానికి రాజైన ఒక మార్తాండవర్మ అనే రాజు వల్ల వాళ్ళ కుట్రలు ఏవి ఫలించలేదు. కానీ ఈ విషయం మనకు మన పాఠ్యపుస్తకాల్లో దొరకదు. ఇటువంటి వాళ్ళ గురించి మనం ఖచ్చితంగా ఇంటర్నెట్లో కానీ లేకపోతే ఇతర రచయితలు రాసిన పుస్తకాల్లో కానీ తెలుసుకుంటూ ఉండాలి. ఇట్లాంటి పరిస్థితే మరాఠా వీరుల గురించి కూడా మనకు పాఠ్యపుస్తకాల్లో ఇదే జరుగుతుంటుంది. ఛత్రపతి శివాజీని రామ్ గుహ అనే ఒక ప్రబుద్ధుడు చరిత్రకారుడిగా చలామణి అవుతూ రకరకాల కాంగ్రెస్ అనుకూలమైన వాదనలు వినిపించే రామ్ గుహ అని ఆయన ఏమంటాడంటే ఛత్రపతి శివాజీ కేవలం ఒక ప్రాంతీయ పాలకుడు మాత్రమే అని పిచ్చిరాతలు రాసే అంత ధైర్యం కూడా ఆయనకుంది. కానీ మరాఠాలు అనగానే మనకు ఛత్రపతి శివాజీ గుర్తొస్తాడు. ఈ మధ్యకాలంలో ఛత్రపతి శివాజీ వారసుడు సంభాజీ మహారాజ్ గురించి కూడా మనం అక్కడక్కడ వింటున్నాం. త్వరలో ఒక సినిమా కూడా రాబోతుంది. కానీ మరాఠాలు అంటే కేవలం ఛత్రపతి శివాజీ, సంభాజీ మహారాజే కాకుండా అనేక శతాబ్దాల పాటు అనేక మంది రాజులు పరిపాలించడం జరిగింది. పీష్వాలు కూడా బాజీరావు పీష్వా ఉన్నారు కదా, ఆయన లాంటి వాళ్ళు కూడా అనేక మంది వీరులు మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించింది. అయితే మరాఠా సామ్రాజ్యం అనగానే మనకు ఎటువంటి భావన కలిగిస్తాయి పాఠ్యపుస్తకాలంటే అదేదో మహారాష్ట్రలో ఉన్న ఒక చిన్న రాజ్యము, చిన్న సంస్థానము. ఇప్పుడు హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించిన నిజాం సంస్థానం ఎంత చిన్నదో అటువంటి ఒక చరిత్రలో ఒక చిన్నపాటి రాజ్యం మాత్రమే అనే భావన కలిగిస్తారు. కానీ నిజంగా ఏం జరిగిందంటే 1707 సంవత్సరంలో ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత 1707 నుంచి 1818 వరకు అంటే 100 సంవత్సరాలకు పైగా భారతదేశం మొత్తం మరాఠాల చేతిలో ఉండేది. ఈ విషయం చాలామందికి తెలియకపోవడం అనేది అంటే దురదృష్టకరం అనుకోవాలి. రామేశ్వరం వరకు కూడా మరాఠాల ఆధిపత్యం ఉండేది. కొన్నిసార్లు కొన్ని రాజ్యాలు కొన్ని చిన్న చిన్న భూభాగాలు కలవడం, మళ్ళీ వెళ్ళిపోవడం ఇటువంటివి జరిగినప్పటికీ ఉత్తర భారతదేశం నుంచి మొదలు పెడితే పశ్చిమ భారతదేశంతో కలుపుకొని దక్షిణ భారతదేశం కూడా మరాఠాల ఆధీనంలో ఉండేది. అటక్ నుంచి కటక్ వరకు అని చెప్తారు. అట్లా రామేశ్వరం దాకా కూడా మరాఠాల యొక్క ప్రభావము చాలా స్పష్టంగా కనిపించేది. ఆ టైంలో మరాఠాలు తమ పూర్తి స్థాయి పవర్తో దేశాన్ని పరిపాలిస్తున్న టైంలో ఢిల్లీలో ఉన్న ఔరంగజేబ్ వారసుడు మొఘల్ చక్రవర్తి, సోకాల్డ్ మొఘల్ చక్రవర్తి అని ఎవరినైతే చెప్తారో ఆ మొఘల్ రాజు కూడా మరాఠాలు ఎట్లా చెప్తే అట్లా వినేవాడు. అంటే మరాఠాల చేతిలో కేవలం ఒక కీలుబొమ్మగా మాత్రమే ఢిల్లీ సింహాసనం మీద కూర్చునేవాడు తప్ప ఢిల్లీలో ఏం జరగాలన్నా సరే పాలన మొత్తం మహారాష్ట్ర నుంచి మరాఠా సింహాసనం నుంచే జరిగేదన్నమాట. ఆ విధంగా ఢిల్లీ నుంచి మొదలుపెట్టి రామేశ్వరం దాకా 1707 నుంచి 1818 వరకు భారతదేశం మొత్తం హైందవీ సామ్రాజ్యం ఛత్రపతి శివాజీ ప్రారంభించింది. ఆ విధంగా పెరుగుతూ వచ్చి అత్యున్నత స్థితిలో ఉండేది. 1818 తర్వాత
మరాఠాల నుంచి బ్రిటిషర్లు భారతదేశాన్ని కొంత భాగంగా బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ లాంటి వాటిల్లో కొంత భాగం గెలుస్తూ వచ్చి క్రమంగా భారతదేశం మొత్తాన్ని కొలనైజ్ చేయడం మొదలైంది. అంటే మా భారతదేశాన్ని వలస దేశంగా మార్చుకోవడం జరిగింది. కాబట్టి పాఠ్యపుస్తకాల్లో చెప్పేది ఏంటంటే భారతదేశాన్ని మొఘల్ రాజుల చేతిలోంచి బ్రిటిషర్లు స్వాధీనం చేసుకున్నారని చెప్తుంటారు. నిజం మాత్రం అది కాదు. భారతదేశాన్ని మరాఠా రాజుల చేతి నుంచి బ్రిటిషర్లు స్వాధీనం చేసుకున్నారు. బ్రిటిషర్లు వచ్చేప్పటికే మొఘల్ రాజుకి ఎటువంటి శక్తి కానీ ఎటువంటి గొప్ప ప్రభావం కానీ ఉండేది కాదు. అతను కేవలం మరాఠా చక్రవర్తులు ఏం చెప్తే అది వినే ఒక కీలుబొమ్మ స్థాయికి వచ్చేసాడు. అతన్ని బ్రిటిషర్లు పెద్దగా పట్టించుకోలేదు. కానీ మరాఠాల నుంచి భారతదేశాన్ని స్వాధీనం చేసుకోవడానికే బ్రిటిషర్లకి చాలా కష్టపడాల్సి వచ్చింది, చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ విషయాన్ని మనం తెలుసుకోవడంతో పాటు ఇప్పుడున్న స్కూల్ విద్యార్థులకు కావచ్చు, రాబోయే అంటే ఈనాటి బాలలు రేపటి పౌరులు అంటారు కాబట్టి రేపటి భారతీయులైన ఈనాటి విద్యార్థులకు కూడా ఇటువంటి విషయాలు మనం ఖచ్చితంగా చెప్పాలి.